కదిరి నుండి వచ్చినాం సార్. నిన్నటి నుంచి మేము జగనన్న చూడడానికి కదిరి నుండి వచ్చినాం. అయితే ఇంకా నా తమ్ముడు నేను అందరం వచ్చినాం. జగనన్న నేను నిన్ననే కలిసినాం. ఈరోజు కూడా ఆయనతో పాటు నివాళులు అర్పించినాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. అది ఆయన చేసిన మంచి పనులు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఆయన ఇలా ఓడిపోవడం అంటే మాకు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. ఇంకా ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు అమలు పరిచారు. దాంతోపాటు ఇంకా జగనన్న దాన్ని అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆయన ఓడిపోయాడంటే మేము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఇప్పటికీ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన లేని సీఎం మాకు చాలా ఇదిగా ఉంది. ఇక్కడ ఆయనతో పాటు ఇంకా చాలా మంది ఎదురు చూస్తున్నాం. అంటే మాకు చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు, మా కుటుంబం అంతా ఆయనకు ఎంతో సేవలు చేసినాం. ఆయన చాలా మాకు ఎన్నో పథకాలు అమలు చేశాడు. ఆయన వల్ల మా ఇంటికి చాలా మంచి జరిగింది. మాకు నా తమ్ముడు చదువుకున్నాడు సార్. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా నా తమ్ముడు చదువుకున్నాడు, నేను చదువుకున్నా. అదేవిధంగా నేను డిఎక్సీ కంపెనీలో జాబ్ కొట్టిన, సాఫ్ట్వేర్ జాబ్. ఆయన పెట్టిన భిక్ష వల్లే నేను చదువుకున్నాను. ఇంకా నా తమ్ముడు కూడా చదువుకున్నాడు. ఇప్పుడు నా తమ్ముడు మళ్ళీ జాబ్ కూడా వచ్చింది నా తమ్ముడికి. నా తమ్ముడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, టెక్నో బెంగళూరులో చేస్తున్నాడు. నా తమ్ముడు కూడా బాగా చదువుకుని ఆయన పేరు నిలబెట్టాడు. సో ఆయన మళ్ళీ 2029లో మళ్ళీ సీఎంని చేసేంత వరకు మేము ఎంత కృషి చేస్తాం, ఆయన్ని మళ్ళీ 2029 సీఎం చేస్తాం. దేశమంతా ఈరోజు అతని గురించి మాట్లాడుకుంటుంది. అలాగే రాజశేఖర రెడ్డి హయాంలో ఈరోజు మనం ప్రాజెక్టులు చూసుకుంటే, ఆ రాజశేఖర రెడ్డి అప్పుడు హయాంలో 66 ప్రాజెక్టులు శాంక్షన్ అయ్యాయి రాష్ట్రంలో. దాంట్లో 14 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి హయాంలోనే అయినాయి. అలాగే ఈరోజు ప్రతి ఒక్క పేద విద్యార్థి చదువుకుంటున్నాడంటే దానికి వైఎస్ఆర్ ఫీజు రింబర్స్మెంట్. నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను. నేను కూడా ఈరోజు బీటెక్లు చదువుతున్నానంటే, ఎంటెక్లు చేస్తున్నానంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి. నా తల్లిదండ్రులు రోజుకి 300-400 కూలి పని తెచ్చుకునేటోళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు నన్ను కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివిస్తున్నారంటే దానికి వైఎస్ఆర్ ఇచ్చిన ఫీజు రింబర్స్మెంట్ వల్ల నేను ఇవాళ చదువుకుంటున్నాను. దాన్ని అలాగే నేడు కూడా గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా దాన్ని కంటిన్యూ చేశాడు. అలాగే ఆరోగ్యశ్రీ గత ప్రభుత్వం 25 లక్షలు చేసింది. పేదోడు ప్రతి ఒక్కడు ఇప్పుడు ఉన్నవాడు అంటే ఎక్కడికో బెంగళూరు లేకపోతే చెన్నై లేకపోతే హైదరాబాద్ వెళ్ళి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటారు. కానీ నాకులాంటి నిరుపేద ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వైద్యం చేయించుకుంటారంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అది రాజశేఖర రెడ్డి వల్లే. కాబట్టి చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇవే స్కీములు తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీటిని పెట్టింది. అలాగే వైఎస్ఆర్ ఉచిత వైద్యం కానీ, ఉచిత విద్య కానీ, అలాగే ఫ్రీ కరెంటు. ఈరోజు రైతులకి 9 గంటలు ఫ్రీగా కరెంట్ వస్తుందంటే అది రాజశేఖర రెడ్డి రుణం వల్లే చెప్పుకోవాలి. అలాగే అవన్నీ కాదు, రాష్ట్రంలో ఎన్నో మార్పులు రాజశేఖర రెడ్డి వల్లే జరిగినాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ప్రజలందరూ ఎంతో అభిమానంతో రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 ఏళ్ళు అవుతున్నా కూడా ప్రజల గుండెలో ఆయన స్థిరస్థాయిగా నిలిచి ఉన్నారు. కాబట్టి ఎంత దూరమైనా కష్టం అనుకోకుండా ఎంత దూరం ప్రజలందరూ వచ్చేసి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పథకాలన్నీ ప్రజలలో కొలువై ఉన్నాయి. అలాంటి సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ జగనన్న తీసుకొచ్చారు. ఇంకా జరగబోయే కాలంలో జగనన్న ఇంకా మంచిగా చేస్తా అని చెప్పి మనం కోరుకుంటున్నాము. జోహార్ వైఎస్ఆర్. మేము జగనన్న వీరాభిమానులు. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య ఉద్దేశం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వచ్చాము. జగన్మోహన్ రెడ్డి కలవటానికి పాసిబిలిటీ అవునప్పటికీ మేము ఇక్కడ ఈ అట్మాస్ఫియర్, ఈ యొక్క క్రౌడ్, ఈ జనాలంతా చూసి మేము చాలా ఆనంద బాష్పాలు వ్యక్తం చేస్తున్నాం. జై జగన్, జై 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 జగన్. బుచ్చిరెడ్డిపాలెం నుంచి వచ్చాము. వైఎస్ఆర్ గారి 75వ జయంతి సందర్భంగా చాలా దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాము. కానీ వైఎస్ఆర్ పెట్టిన ఫీజు రింబర్స్మెంట్ వల్లే నా కుటుంబం ఇంతవరకు నేను ఉద్యోగం చేస్తున్నాను అంటే ఫీజు రింబర్స్మెంట్ వల్లే. ఇప్పుడు జగనన్న పెట్టిన సచివాలయ వ్యవస్థ ఇప్పుడు కాకపోయినా రేపు భవిష్యత్తులో అయినా దాని వెలుగు తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు వాలంటీర్ తీసేయచ్చు, ఏమన్నా తీసేయచ్చు. బట్ సచివాలయాలు అన్నిటి గ్రామ లెవెల్లో చాలా డీప్గా వెళ్ళిపోయాయి. భవిష్యత్తులో దాని విలువ ఏందో తెలుస్తుంది అందరికీ. జగన్మోహన్ రెడ్డి అభిమానం మీద, రాజశేఖర రెడ్డి అభిమానం మీద మేము అంత దూరం నుంచి వచ్చినాము. మాకు ఎంతో రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు ఎంతో పరిపాలన బాగా అందించారు. మాకు రైతు రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. రైతులకు 90%
ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చాడు. నా పేరు సంజీవ్. నేను తెలంగాణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ను. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన. రాజశేఖర రెడ్డి గారి మీద వాళ్ళ కుటుంబం మీద అభిమానం అంటే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం అనేది నేటికి కూడా సజీవంగా ఉంది. వారు తీసుకున్న ఆరోగ్యశ్రీ కానీ 104 కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ జంబో డిఎస్సీ కానీ ఉద్యోగ కల్పన కానీ వాళ్ళు రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో వారు తీసుకునే రుణమాఫీ కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు భారతదేశం ఉన్నంత వరకు ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేరు. వారు చనిపోయినప్పటికీ కూడా వారి పథకాలన్నీ కూడా బతికే ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మేము వారు చేసినటువంటి పరిపాలన నాకు కూడా ఒక ఉద్యోగం వచ్చింది కానిస్టేబుల్గా. వారంటే అభిమానం. వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ స్పీచ్ ఇచ్చినా వాళ్ళ పక్కన లేవడం మేము బందోబస్తు డ్యూటీ చేసేది. వారు చనిపోయారంటే ఇప్పుడు కూడా మేము నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం. పెద్ద ఆయనతో పాదయాత్రలో తిరిగాను. అంటే నాకు అప్పుడు 20 సంవత్సరాలు, ఇప్పుడు నా వయసు 43. అంటే ఆ ఫ్యామిలీ అంటే నాకు అంత ఇష్టము. అంటే ఆ ఫ్యామిలీతోనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు మంచినే కోరుకుంటున్నారు, మంచి చేయాలనుకుంటున్నారు కనుక నేను ఉండాలనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. జై జగన్, జై హింద్.